సారీ అంటున్నా వందోసారి అని ఇలా స్వారీల మీద స్వారీలు చెప్పిండు మంత్రి లోకేష్ సారు. చెప్పుడే కాదుల్లా ట్విట్టర్లో కూడా సారీ అని రాసుకొచ్చిండు. ఊకోవాని లోకేష్ సార్ ఏంది సారీ చెప్పడం ఏంది? లోకేష్ సార్ సారీ చెప్తే బాబు గారు ఊకుంటారా, తట్టుకోగలుగుతారా? అయినా అసలు ఏం తప్పు చేసిండని సారీ చెప్పిండంటే సారీ ఇది మీరే వినాలి. చేయని పనిని చేసినాని మార్కులు కొట్టేసి సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోతే దెబ్బకు సారీ చెప్పిండులో చంద్రాల్ సార్ వారి అబ్బాయి లోకేష్ గారు. అవును, ఈ ట్వీట్ చేసింది లోకేష్ గారే. మరింతకు మ్యాటర్ ఏందయ్యా అంటే, కర్నూల్లో ఒక అన్న ఈ మురికి నీళ్ళని చూపెట్టి, సారు దీనికి కొంచెం పరిష్కారం చూపెట్టండి అయ్యా, మురికి నీళ్ళ వాసనతోని ముక్కులన్నీ పగిలిపోతున్నాయి, అసలుకే ఉండలేకపోతున్నామని ఆగస్టు 7వ తారీఖు నాడు ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేస్తే 9వ తారీఖు నాడు ఈ మెసేజ్ పెట్టి అంత క్లియర్ అన్నారట. కానీ వాస్తవానికి ఆడికి వచ్చిన వాళ్ళు లేరు, పని చేసిన వాళ్ళు లేరట. మీదికెళ్ళి అంతా అయిపోయినట్టు మెసేజ్ పెట్టేసరికి కోపం వచ్చిన ఈ అన్న సీదా లోకేష్ సార్ను ప్రశ్నిస్తే దెబ్బకు నీళ్లు నమిలి సారీ చెప్పిండి. ఇట్లనే పని ఇస్తానని మాట ఇచ్చిండట. ఆఫీసర్లకు ఆర్డర్ కూడా వేసిండట. మరి సమస్య తీర్చినమని ఆఫీసర్లు చెప్పంగానే ఎందుకు చెక్ చేసుకోలేదో కదా. లోకేష్ అన్నో జర నీ చుట్టూ పని చేసేటోళ్ళని పెట్టుకో, చేయకుండానే చేసినామని చెప్పేటోళ్ళని కాదు, లేకుంటే ఉత్తుత్తగా ఇజ్జత్ తీసి గజ్జగట్టుకునే కథకొస్తుంది, చూసుకో జాగ్రత్త. అసలే సోషల్ మీడియా కాలం ఇది.